అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ సంసోన్. నేను శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేయుచున్నాను. ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య రాజమండ్రి. ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా సెకండ్ డిగ్రీ విద్యార్థులకు 4th సెమిస్టర్ లీడర్షిప్ ఎడ్యుకేషన్ నాయకత్వ విద్యలో భాగంగా 4th యూనిట్ నుంచి నైతికత అనగానేమి, నైతికత అర్థాన్ని, స్వభావాన్ని మరియు పాత్రను చర్చించుము. నైతికత అనగానేమి, నైతికత అర్థాన్ని, స్వభావాన్ని మరియు పాత్రను చర్చించుము. ఇవాళ ప్రపంచం కావచ్చు, మరి ముఖ్యంగా మన భారతీయ సమాజం కావచ్చు, రోజు రోజుకి మనుషుల్లో ఎథిక్స్ అండ్ వాల్యూస్ రాను రాను దిగజారుతున్నాయి. ఇది అందరికీ తెలిసినటువంటి పచ్చి నిజం, వాస్తవం. సీసాకి మూతుంది కానీ మనిషికి నీతి లేదు కొడక అంటాడు మహాకవి. అలాగా ఇవాళ మరి మనిషి ఎన్నో వండర్స్, అద్భుతాలు చేస్తూ అసాధ్యం కాని వాటిని సాధ్యం చేస్తూ ఇవాళ మనిషి ఎంత పురోగతితో ముందుకు సాగుతున్నాడో అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇవాళ మనుషుల్లో నైతికత ఎట్లా ఉంది, ఏ విధంగా ఉందంటే అది మనం మాటలతో చెప్పలేం. ఏ ఫర్ ఆర్ట్, బి ఫర్ బ్యూటీ, సి ఫర్ క్యారెక్టర్, డి ఫర్ డిగ్నిటీ అన్నట్టుగా స్వామి వివేకానంద ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తారు క్యారెక్టర్ గురించి, నైతికత గురించి. అదేమిటంటే వెల్త్ ఈజ్ లాస్, నథింగ్ ఈజ్ లాస్. హెల్త్ ఈజ్ లాస్, సంథింగ్ ఈజ్ లాస్. క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ అని. అంటే దానికి అర్థం ఏంటంటే సంపద పోతే కొంచెం పోయినట్టు, మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పోతే జీవితంలో సగం పోయినట్టు, అయినప్పటికీ మంచి మెడిసిన్, ఆహారం ద్వారా అది కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ వ్యక్తిత్వం, క్యారెక్టర్ పోతే అది తిరిగి సంపాదించుకోలేము అనే ఒక మంచి విషయాన్ని చెప్తారు. అలాగే ఈ లీడర్షిప్ ఎడ్యుకేషన్లో భాగంగా 4th యూనిట్ నుంచి 3వ క్వశ్చన్లో నైతికత అనగానేమి, అంటే నైతికత అంటే మారల్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ వాల్యూస్. నైతికత అర్థం ఏంటి, అలాగే దాని స్వభావం, పరిధి, దాని యొక్క రూల్, పాత్ర ఏంటి అనే దాని మీద అడిగే క్వశ్చన్గా దీన్ని కూడా మనం ఒకసారి చూడాలి. అయితే ఇక్కడ మనం ఇంట్రడక్షన్లో భాగంగా ఒకసారి చూస్తే నైతికతను అనేక రకాలుగా నిర్వచించవచ్చు. నైతికతను అనేక రకాలుగా నిర్వచించవచ్చు. వ్యవస్థాపరమైనటువంటి లక్ష్యాలను సాధించడంలో పని పట్ల మనకున్న అంకిత భావాన్ని ఇది నిర్వచిస్తుంది. అంటే మనకి పని పట్ల ఏ విధమైనటువంటి అంకిత భావం ఉంది, తర్వాత మనం తీసుకున్నటువంటి జీతానికి, వేతనానికి ఏ మేరకు కష్టపడుతున్నాం అనేది మనం ప్రశ్నించుకుంటే ప్రతి దాంట్లో నైతికత ఉంటుంది అనే దాని మీద ఇక్కడ చెప్పే ప్రయత్నం.
అయితే ఇక్కడ ఈ నైతికత ఒక విధంగా చెప్పాలంటే ఇది మనం ఇంటర్నేషనల్గా సబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు ఈ క్వశ్చన్. అంటే వాళ్ళ నైతికత అనేది కేవలం ఆంధ్రులకా లేకపోతే భారతీయులకా ప్రపంచ ప్రజల కంటే ఈ భూగోళం మీద ఉండే మానవ జాతికి అంతటికీ ఇది కావాలి. అందుకే చూడండి ఇక్కడ మోరల్ అనే ఫ్రెంచ్ పదం నుంచి మోరల్ అనే పదం వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఫ్రెంచ్ పదం అంట మేరల్ అనే ఫ్రెంచ్ పదం నుంచి మోరల్ అనే పదం ఉద్భవించింది అనే దాని మీద చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ మోరల్ అనే పదానికి అర్థం ఏంటంటే క్రమశిక్షణలో ఉంటూ మరి విశ్వాసం కలిగి ఓ లక్ష్యం కొరకు నమ్మకంతో పోరాడుతూ పని చేయడం అని అర్థం. అంటే క్రమశిక్షణ కలిగి విశ్వాసం కలిగి అంటే మనకి క్రమశిక్షణ ఉండాలి. దాన్ని మనం ఏమంటాం డెడికేషన్, డిసిప్లిన్. అలాగే విశ్వాసం అన్నమాట, బిలీఫ్. నేను చేయగలను, చేస్తాను, అది జరుగుతుంది. అలాగే లక్ష్యం కొరకు అన్నమాట నమ్మకంతో పోరాడుతూ చేయడమే దీని యొక్క ఏంటంటే అర్థం, పరమార్థం అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకి నైతికత అనే దాని మీద ఇంట్రడక్షన్లో మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఒకసారి మనం గమనించాలి. తర్వాత ఇంకా మనం ఒకసారి ముందుకు వెళితే ఒక సంస్థలో నీతిదాయకమైనటువంటి ఉద్యోగులు ఉంటే ఆ సంస్థ ఉత్పత్తులను సాధించడమే కాకుండా నిర్వహణలో సమర్థవంతంగా ఉంటుంది. చూడండి ఎంత అద్భుతమైన విషయం. ఒక సంస్థలో నీతివంతమైనటువంటి ఉద్యోగస్తులు ఏంటంటే మనం చాలామంది ఏంటంటే ఇవాళ తక్కువ శ్రమ ఎక్కువ ఫలితం, కష్టపడకుండా అన్నీ వచ్చేయాలనుకుంటారు. అట్లా కాకుండా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ఉద్యోగులు ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు నీతివంతంగా చేయాలన్నమాట. అంటే మనం వేతనం తీసుకుంటున్నాం, వేతనానికి తగ్గట్టుగా పని చేయాలి. తర్వాత సంస్థ అభివృద్ధికి మనం తోడ్పడాలి. తర్వాత ఏంటంటే మనం సర్వశక్తులు ఒడ్డి పోరాడాలి అన్నట్టుగా ప్రతి వాళ్ళు ఏంటంటే చక్కగా ఒక నీతివంతమైనటువంటి వ్యక్తిత్వం ఉంటే ఆ సంస్థ అసలు ఎంత అభివృద్ధి చెందుతుందో అది మాటలతో చెప్పలేము అనే దాని మీద ఇక్కడ చెప్పే ప్రయత్నం అన్నమాట. తర్వాత అలాగే శ్రామికులు తృప్తి పొందుతారు. నైతికతతో పనిచేయడం వల్ల ఏంటంటే అక్కడ పనిచేసే సిబ్బంది ఆనందపడతారు. అలాగే నిర్వాహకులు అతి తేలిగ్గా శ్రామికులను ప్రేరేపిస్తారు. వారి వ్యవస్థలో ఒక భావన కలిగిస్తారు. నైతికత వలన ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందుతుంది. వారి ఆత్మస్థైర్యం పెరిగి ఉత్పాదకతతో పోటీ పడతారు. ఎప్పుడైతే మనలో మోరల్ వాల్యూస్ అంటే మనం కష్టపడాలి, మన వేతనానికి తగ్గట్టు అని చక్కగా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆ మోటివేషన్ వస్తే అందరూ కష్టపడితే ప్రొటెక్షన్ పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి. లాభాలు పెరగడమే కాకుండా చక్కగా ఏంటంటే శ్రామిక వర్గానికి లేకపోతే అక్కడ పనిచేసే సిబ్బందికి యాజమాన్యం కూడా చక్కగా వాళ్ళు వచ్చే లాభాల్లో వాళ్ళకి చక్కగా సంతృప్తికరంగా వేతనాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే అందరూ నన్ను ఎవరు చూడడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అట్లా కాకుండా చక్కగా మనం వచ్చామంటే ఒక డెడికేషన్తో ఏ విధంగా చేయాలి ఏంటనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం. ఇక తర్వాత మరో సైడ్ హెడ్డింగ్ ఏంటంటే నైతికత స్వభావం. నైతికత స్వభావం అంటే ఏంటంటే మన అంటూ ఉంటాం కదా, అమ్మాయి స్వభావం ఏంటి, అబ్బాయి క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉంటుంది, ఇట్లాగా అంటూ ఉంటాం. కాబట్టి స్వభావం, అబ్బాయి క్యారెక్టర్ ఏంటి, సమూహంలోని సభ్యులందరినీ ప్రభావం అనరిస్తూ ఈ నైతికత అనేది ఉంటుంది. ఏంటంటే చక్కగా ఏ సంస్థ అయినా, ఏ కంపెనీ అయినా, ఏ పరిశ్రమ అయినా, ఏ ఫ్యాక్టరీ అయినా, ఏ కర్మాగారం అయినా చక్కగా దాంట్లో వందల్లో ఉండొచ్చు, వేలల్లో ఉండొచ్చు. చక్కగా ఏంటంటే ఫస్ట్ ప్రతి వాళ్ళు ఏంటంటే మోరల్ అన్నమాట, నైతికత చక్కగా అందరిలో ఉన్నప్పుడు చక్కగా వాళ్ళు కమిట్మెంట్ కానీ, తర్వాత పంక్చువాలిటీ కానీ, తర్వాత సమయపాలన కానీ, తర్వాత ఏంటంటే చక్కగా వాళ్ళు సర్వశక్తులు ఒడ్డిన చక్కగా పనిచేసే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఏంటంటే మనలో ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత క్యాలిబర్ ఉన్నా, ఎంత ఎబిలిటీ ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా క్యారెక్టర్ అవి లేనప్పుడు, ఎందుకంటే వాళ్ళు పని సరిగా చేయనప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మనం దాన్ని బూడిదలో పోసిన పన్నీర్లాగా అది వృధా అవుతుంది, వేస్ట్ అవుతుంది అనే దాని మీద మనం ఒకసారి చూడొచ్చు. అలాగే ఒక సంస్థకు అత్యున్నత నైతికత చాలా అవసరం. ఎందుకంటే ఒక కుటుంబం వ్యక్తి కావచ్చు, కుటుంబం కావచ్చు, సంస్థ కావచ్చు, ఏంటంటే మనకు అత్యున్నత నైతికత
చూడండి ఇవాళ మనకి ఆ, కొన్ని కంపెనీలు పెట్టి 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు ఆ బ్రాండ్ నేమ్ ఇప్పటికీ అలాగే. అది బ్రాండ్ అంటే చక్కగా ఇది మంచి కంపెనీ, మంచి ప్రోడక్ట్, బాగుంటుంది, క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది. తర్వాత ఈ సంస్థ అధినేత చాలా గొప్ప వ్యక్తి, చక్కగా సంస్థని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళాడు. అందుకని ఏంటంటే అత్యున్నత నైతికత అనేది చాలా అవసరం. ఎంత అవసరం అంటే చాలా చాలా. అయితే ఈ నైతికత ఉన్నవాళ్ళు ఏంటంటే చక్కగా అది ఆ సంస్థ ఎలాగ అభివృద్ధి చెందుతుందంటే వాళ్ళు అదే సమయానికి రావడం, సమయపాలన పాటించడం, క్రమశిక్షణతో ఉండడం, మరి ముఖ్యంగా అన్నిటికన్నది ఏంటంటే నిరంతర శ్రమ. ఎందుకంటే హార్డ్ వర్క్ అన్నమాట. అంటే నువ్వు రాయిలా కూర్చోవద్దు, గడియారంలా పనిచేయి, వర్క్ ఈజ్ వర్షిప్, పనే దైవం. తర్వాత ఏంటంటే ఇక్కడ చక్కగా నిరంతర శ్రమ. అందుకని ఏంటంటే మనకి ప్రత్యేకించి ఈ నిరంతర శ్రమ, దీక్షతో ఈ నైతికత వృద్ధి చెందుతుంది అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం. తర్వాత ఇంకా మనం ఒకసారి దీన్ని చర్చిస్తూ ముందుకు వెళితే శ్రామికుల యొక్క దృక్పథాలతో నైతికత తేటతెల్లమవుతుంది. ఎక్కువ నైతికత అనేది ఎక్కువ తృప్తినిస్తుంది. దీనితో ఎటువంటి కష్టతరమైనటువంటి కార్యాలైనా సాధించవచ్చు. ఇది వ్యక్తి మరియు సమూహానికి సంబంధించింది. తర్వాత 2 నైతికత ఉండాల్సిందే. అందుకు అర్థం ఏంటంటే శ్రామికుల దృక్పథంతో నైతికత తేటతెల్లమవుతుంది. ఎక్కువ నైతికత అనేది ఎక్కువ తృప్తినిస్తుంది. దీనితో ఎటువంటి కష్టతరమైన కార్యాన్ని సాధించవచ్చు. దానికి అర్థం ఏంటంటే మనకి ఎథిక్స్, వాల్యూస్, తర్వాత కమిట్మెంటు, డెడికేషన్ ఉన్నప్పుడు, తర్వాత మనం ఇది కష్టపడాలి, తర్వాత శ్రమించాలి అనుకున్నప్పుడు చక్కగా అందరూ చక్కగా ఏంటంటే మనకి అద్భుతంగా కష్టపడతారు. తర్వాత ఏంటంటే చక్కగా అందుకని ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే క్యారెక్టర్ అనేది మనిషికి కిరీటం లాంటిదంట. అందుకని ఇక్కడ మనకు ప్రత్యేకించి మనకి అత్యున్నత నైతికత చాలా అవసరం అనే దాని మీద చెప్పే ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఇంకా మనకు వెళితే నైతికత ప్రాధాన్యత. అత్యున్నత నైతికత వలన ఉద్యోగస్తులు తమ పనులు సానుకూలంగా నిర్వర్తిస్తారు. ఎందుకంటే నైతికత అనేది ప్రతి మనిషిలో ఉన్నప్పుడు చక్కగా మనం సమయానికి వెళ్ళాలి, తర్వాత మన విధుల్ని సమర్థవంతంగా నిర్వర్తించాలి అని ప్రతి వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్, సానుకూల దృక్పథం ఏర్పడుతుంది అంటాడు. అది సత్యం కూడా. మనిషికి ఎంత వర్త్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా, ఎప్పుడైతే అతనికి ఈ నైతికత లోపించిందో చేద్దాంలే, చూద్దాంలే, రేపు చేద్దాంలే, ఎవరిని చూసారా, ఎగ్గొట్టేద్దాం, లేకపోతే ఎక్కడికో వెళదాం, తర్వాత చేద్దాం, ఎప్పుడూ చేద్దాం, ఇట్లా ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే ఈ అత్యున్నత నైతికత వలన కూడా చక్కగా ఉద్యోగస్తులు సానుకూలంగా స్పందిస్తారని, పాజిటివ్గా స్పందిస్తారని, చక్కగా అందరూ ఒక చక్కగా అద్భుతంగా పనిచేస్తారని చెప్తాడనమాట. అలాగే ఇది ఒక సమూహానికి సంబంధించిన మొత్తం స్థితిని నైతికత మారుస్తుంది. అల్ప నైతికత వలన కంపెనీ యొక్క లక్ష్యాలు నెరవేర్చలేదు అంటే దానికి అర్థం ఏంటంటే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ లేనప్పుడు, తర్వాత అతనిలో ఒక ఇది లేనప్పుడు ఏంటంటే ఈ కంపెనీ కావచ్చు, వ్యవస్థ కావచ్చు, సిస్టమ్ ఏదైనా తమ అనుకున్నటువంటి లక్ష్యాలని సకాలంలో నెరవేర్చలేదు, అస్తవ్యస్తమవుతుంది. సామర్థ్యం తక్కువ ఉంటుంది కావున నైతికత గల ఉద్యోగస్తులు కంపెనీ యొక్క లక్ష్యాలను, ఆశయాలను తప్పకుండా నెరవేరుస్తారు. దీనివల్ల వృధా తగ్గుతుంది, సామర్థ్యం పెరుగుతుంది, తక్కువ మందితో ఎక్కువ పని చేస్తాం, వ్యవస్థలో నిర్వాహకులతో సామరస్యంగా ఉంటారు. దీనివల్ల చేసే పని పట్ల తృప్తి కలుగుతుంది, ఉచికత పెరుగుతుంది, ఉద్యోగస్తుల సామర్థ్యం పెరుగుతుంది, అంకిత భావం, నమ్మకం ఏర్పడతాయి. ఎప్పుడైతే చూడండి ఇక్కడ చక్కగా ఎన్ని అద్భుత విషయాలు చెప్పే ప్రయత్నం చేశాడో ఒకసారి మనం చూడొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే చక్కగా నైతికత ఉందో సామర్థ్యం పెరుగుతుందంటాడు, సమయం వృధా చేయరంటాడు,
తర్వాత మనుషుల్లో సామరస్యపూర్వక స్నేహపూరిత వాతావరణం ఉంటుందంటారు. తర్వాత తను చేసే పని పట్ల తృప్తి కలుగుతుంది, అత్యాశకు వెళ్ళరు. తర్వాత ఇంకా పని చేయాలని ఉత్సుకత పెరుగుతుంది. మనం సంతోషమే సాగోబలం అంటాం కదా, ఇంట్రెస్ట్ అన్నమాట. అలాగే ఉద్యోగుల్లో సామర్థ్యం పెరుగుతుంది, అంకిత భావం పెరుగుతుంది. తర్వాత చక్కగా వ్యవస్థ మీద వాళ్ళందరికీ చక్కగా ఒక బిలీఫ్, నమ్మకం ఏర్పడుతుంది అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం అన్నమాట. తర్వాత అలాగే మనకి ప్రత్యేకించి ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే అత్యున్నత నైతికత కలిగినటువంటి ఉద్యోగులు, అత్యున్నత నైతికత కలిగిన ఉద్యోగులు అంటే దానికి అర్థం ఏంటంటే నైతిక విలువలు. చూడండి, ఇక్కడ మనకు ప్రత్యేకించి అత్యున్నత నైతిక కలిగినటువంటి ఉద్యోగులు అన్నప్పుడు ఏంటంటే నైతిక విలువలు కలిగినటువంటి ఉద్యోగులు క్రింది అంశాలని ప్రభావితం అవుతాయి. దానికి అర్థం ఏంటంటే మనకి మరి లోకంలో వ్యక్తులందరూ క్యారెక్టర్ కలిగి ఉంటారా, లోకంలో వ్యక్తులందరూ ఎథిక్స్ అండ్ వాల్యూస్ కలిగి ఉంటారా, తర్వాత చక్కగా వాళ్ళు డెడికేషన్గా పనిచేస్తారంటే చెప్పలేం. అది ప్రభుత్వ సంస్థ అయినా కావచ్చు, ప్రైవేట్ సంస్థ అయినా కావచ్చు. అందుకని ఏంటంటే మనకి అందరూ పుడతారు ఎందుకో తెలియదు, కొందరు పుడతారు అందరికీ తెలిసేయాలన్నట్టు చక్కగా మనకి కొందరిలోని చక్కగా అత్యద్భుతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. అది ఏ సంస్థలైనా కావచ్చు. అది మనకి ప్రైవేట్ యాజమాన్యమా, లేకపోతే గవర్నమెంట్ యాజమాన్యమా, లేకపోతే మనకి మన ఉద్యోగం చేసేటప్పుడు రకరకాల డిపార్ట్మెంట్లు, రకరకాల వృత్తులు, ప్రొఫెషన్స్ ఉంటాయన్నమాట. అందుకని ఇక్కడ అత్యున్నత నైతిక కలిగినటువంటి ఉద్యోగులు అంటాడనమాట. అందుకని అర్థం ఏంటంటే నైతిక విలువలు కలిగినటువంటి ఉద్యోగులు క్రింది అంశాలని బాగా ప్రభావితం అవుతాయి. ఏ విధంగా ప్రభావితం అవుతాయంటే దీంట్లో చక్కగా చెప్తాడు. చూడండి, వ్యవస్థ యొక్క లక్ష్యాల పట్ల ఇక్కడ సహకార రీతితో ఉండడం. ఎందుకంటే మనం కోఆపరేషన్ ఉంటేనే ఆపరేషన్ జరుగుతుందంటాం కాబట్టి వ్యవస్థ యొక్క లక్ష్యాల పట్ల సహకార రీతితో ఉండడం అన్నమాట. ఎందుకంటే చక్కగా మనం ఒక సిస్టాన్ని ఏర్పరచుకున్నప్పుడు చక్కగా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే సానుకూల దృక్పథంతో ఒకరికొకళ్ళు సహకరించుకున్నప్పుడే మనం అంటాం కదా, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయన్నట్టుగా సహకార రీతితో ఉండడం అన్నమాట. అలాగే రెండవది ఏంటంటే వ్యవస్థ పట్ల, నాయకత్వం పట్ల నమ్మకంగా ఉండడం. అందుకని ఏంటంటే మనకి వ్యవస్థ పట్ల అంటే సిస్టమ్ పట్ల ఇట్లా నాయకత్వం అంటే ఏంటంటే చక్కగా ఆ నాయకుడు చేసే పని పట్ల నమ్మకంగా ఉండడం అన్నమాట. బిలీఫ్, మంచి నాయకుడు అనే దాని మీద. తర్వాత అలాగే మంచి క్రమశిక్షణ కలిగి ఉండడం, నియమ నిబంధనలు స్వచ్ఛందంగా అమలు చేయడం. అందుకని ఏంటంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే అత్యున్నత నైతిక ఉద్యోగులు ఏంటంటే చక్కగా సహకారం చేయాలి, మనం హెల్ప్ చేయాలి. సంస్థ మనకి అమ్మ లాంటిది, తల్లి లాంటిది. ఆ సంస్థ పచ్చగా ఉంటేనే మనం పచ్చగా ఉంటాము. ఆ వ్యవస్థ అనేది పచ్చని చెట్టు లాంటిది. అది మనం ఏ గొడ్డలు వేటితోనూ కోల్చకుండా చక్కగా పచ్చగా వండుకుంటే మన బతుకులు కూడా పచ్చగా ఉంటాయి. అలాగే వ్యవస్థ పట్ల, నాయకత్వం పట్ల నమ్మకంగా ఉండడం. ఎందుకంటే మనం సిస్టంలో ఉన్నప్పుడు ఏంటంటే చక్కగా మనకి అంతా మేలు జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది. తర్వాత అని మనకి చక్కగా మంచి దృక్పథం పట్ల, అందుకు నాయకత్వం పట్ల ఏంటంటే మంచి నమ్మకం ఉండడం అన్నమాట. అందుకని అత్యున్నత నైతికత విలువ కలిగినటువంటి అలాగే మంచి క్రమశిక్షణ కలిగి ఉండడం, నియమ నిబంధనలు స్వచ్ఛందంగా అమలు చేయడం. అందుకని అత్యున్నత నైతికత ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కడ రాజీ పడరు అన్నమాట. ఎందుకంటే చక్కగా వాళ్ళు చాలా డెడికేషన్తో ఉంటారు. తర్వాత ఎవరికి తలవంచరు. తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. తర్వాత వాళ్ళ కింద ఉన్నటువంటి జూనియర్స్ కావచ్చు, తర్వాత దాంట్లో అంత అభినవేశం, ప్రావీణ్యం లేని వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. చక్కగా వాళ్ళకున్న జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తారు. వాళ్ళతో సమానంగా వాళ్ళని కూడా ఒక స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం అన్నమాట. ఇక తర్వాత ఏంటంటే వ్యవస్థ మరియు పని పట్ల శ్రద్ధాశక్తులు అత్యున్నత స్థాయిలో కనపరచడం. ఎందుకంటే మనకి సైడ్ హెడ్డింగ్గా తీసుకుంటే ఏంటంటే అత్యున్నత నైతికత కలిగిన ఉద్యోగులు అన్నమాట.
అంటే దానికి అర్థం ఏంటంటే వ్యవస్థ పట్ల, నాయకత్వం పట్ల నమ్మకం ఉండడమే కాకుండా మంచి క్రమశిక్షణ కలిగి ఉండి నిబంధనలను స్వచ్ఛందంగా అమలు చేయడం. అంటే దానికి అర్థం ఏంటంటే నమ్మకం ఉండాలి. సాధారణంగా చూడండి, ఒక సంస్థలో పనిచేస్తున్నాం అంటే పనిచేసే వ్యక్తి చాలా నమ్మకంగా చేయాలి. తర్వాత ఏంటంటే యాజమాన్యం ఏంటంటే ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అన్నమాట. ఓహో, మన కింద నమ్మకంతో చేస్తున్నాడు, డెడికేషన్తో చేస్తున్నాడు, అతను ప్రోగ్రెస్ చూడాలి తర్వాత అనే దాని మీద మనకి ఉండాలి. అప్పుడు చక్కగా వాళ్ళు ఎబిలిటీతో పనిచేయడానికి. అలాగే మంచి క్రమశిక్షణ కలిగి ఉండడం, నిబంధనలు స్వచ్ఛందంగా అమలు చేయడం. దానికి అర్థం ఏంటంటే ఇక్కడ మనకి మంచి క్రమశిక్షణ కలిగి ఉండడం, చక్కగా స్వచ్ఛందంగా చక్కగా మనం పనిచేసేది. అట్లాగే వ్యవస్థ మరియు పని పట్ల శ్రద్ధాశక్తులు అత్యున్నత స్థాయిలో కనపడడం. అందుకని ఏంటంటే వ్యవస్థ పట్ల, అక్కడ సిస్టమ్ పట్ల, పని పట్ల అత్యున్నత స్థాయిలో మనం కనపరచాలన్నమాట. ఎప్పుడైతే మనకి అట్లా కనపరిచామో తర్వాత దినదిన ప్రవర్ధమానంగా చక్కగా అది వృద్ధిలోకి వస్తుంది, గొప్పగా ఉంటుంది. అలాగే వ్యవస్థ పట్ల గర్వంగా ఉండడం. ఏంటంటే మనం సంస్థలో పనిచేస్తున్నామంటే చక్కగా ఈ సంస్థ నాది, నేను పనిచేస్తున్నాను, ఇక్కడ చేయడం వల్ల నాకు ఘనత వస్తుంది, లేకపోతే నేను పని చేయడం వల్ల సంస్థకు ఘనత వస్తుంది, దాని మీద గర్వంగా ఉండడం. అలాగే ఎక్కువ సెలవులు పెట్టకుండా ఉండడం. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే అత్యున్నత నైతికత. అర్థం ఏంటంటే మరి మనం చూస్తూ ఉంటాం కదా, ప్రైవేట్లో ఒక ఉద్యోగం చేయాలంటే ప్రతిరోజు ఒక జీవన మరణ సమస్యగా ఉంటుంది, ఒక లైఫ్ అండ్ డెత్ లా ఉంటుంది, ఛాలెంజింగ్గా ఉంటుంది. తర్వాత మనం చక్కగా ఏంటంటే వాళ్ళు బాగా పనిచేస్తారు. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళలోని ఏది పని పట్ల శ్రద్ధ కనపరచకుండా తర్వాత ఏంటంటే క్రమశిక్షణ లోపించి తర్వాత వాళ్ళు శ్రద్ధ కనపరచకపోవడం, తర్వాత వ్యవస్థ పట్ల గర్వంగా ఉండడం, ఎక్కువ సెలవులు పెట్టకుండా ఉండడం. తనకు అర్థం ఏంటంటే నేను అవస్థలో పనిచేస్తున్నందుకు వాళ్ళకి చక్కగా ఓ గర్వం అన్నమాట. ఎందుకంటే ఇటువంటి మంచి సంస్థలో చేస్తున్నాను గర్వకారణంగా భావిస్తూ వాళ్ళు సగర్వంగా పనిచేయడం. అలాగే ఎక్కువ సెలవులు పెట్టకుండా ఉండడం. దానికి అర్థం ఏంటంటే మనకి మరి ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఒక సిస్టమ్ ఉన్నప్పుడు, ఒక వ్యవస్థ ఉన్నప్పుడు చక్కగా ఏంటంటే మరి సెలవులు ఉన్నాయి కదని తీసేసుకోకుండా తర్వాత చక్కగా సెలవుల్ని పొదుపుగా వాడుకునేవాళ్ళు, అసలు సెలవులు పెట్టకుండా ఉండేవాళ్ళు. తర్వాత ఆదివారాలు కూడా పనిచేసేవాళ్ళు మనకి అక్కడక్కడ మనకి చాలా రేరుగా కనిపిస్తూ ఉంటారనమాట. అందుకని వ్యవస్థల పట్ల గర్వంగా ఉండడం, అలాగే ఎక్కువ సెలవులు పెట్టకుండా ఉండటం. దానికి అర్థమైన నైతికత విలువలు ఉండడం వల్ల ఏంటంటే చాలామంది వాళ్ళు అన్ని క్వాలిటీస్ ఉంటాయి, కానీ ఏంటంటే వాళ్ళు కోసాన్న వాళ్ళని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. చక్కగా ఎన్నో వాళ్ళు చక్కగా మనకి అందుకని ఏంటంటే వాళ్ళ వ్యవస్థల పట్ల గర్వంగా ఉండడం, అలాగే ఎక్కువ సెలవులు పెట్టకుండా ఉండడం అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఇక చివరిగా చెప్పేది ఏంటంటే అసలు నైతికత లేని ఉద్యోగం. ఇక్కడ మనం బాగా గమనించాలి. ఇంతవరకు ఏంటంటే అత్యున్నత నైతికత కలిగిన వాళ్ళు ఎలాగా ఒక సంస్థకి పెట్టని కోటగోడలు ఎలా కాపాడుతారు ఏంటని దాని మీద. అలాగే ఇక్కడ ఏంటంటే అసలు నైతికత లేని ఉద్యోగం. ఎందుకంటే అసలు నైతికత, అసలు మారల్ వాల్యూ కనపరచకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు అనే దాని మీద దీంట్లో చెప్తారనమాట. చూడండి, ఇక్కడ నైతికత లేని ఉద్యోగులు అంటే ఒకటి ఎక్కువగా పనులకు హాజరు కాకపోవడం. ఎందుకంటే వాళ్ళు డెడికేషన్తో వాళ్ళ పనిని
పని చేయకపోవడం ఇక్కడ మనం గమనించాలి. ఎక్కువ పనులకు హాజరు కావడం, లేబర్ టర్నర్ ఎక్కువగా ఉండడం, తర్వాత వినోదాలు కాలక్షేపాలు ఎక్కువ అవడం. ఎందుకంటే నైతికత ఎప్పుడైతే లోపించిందో టర్న్ ఓవర్ పడిపోతుంది. ఎంటర్టైన్మెంట్, రిక్రియేషను, ఆ పనికి మాలిన పనులు, సెల్ ఫోన్లు వేసుకుని ఆ రోడ్లంట తిరగడం ఇట్లాగా మనం చూస్తూ ఉంటాం. అందుకని ఏంటంటే ఇక్కడ వినోదాలు కాలక్షేపాలు ఎక్కువగా అవడం. నైతికత ఎప్పుడైతే లేదో వాళ్ళు చాలా బాధ్యతారాహిత్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు సమయానికి రారు, డ్రెస్ కోడ్ అంతగా బాగోదు, తర్వాత ఏదో మనం ఈరోజు పూర్తయింది అంటూ వాళ్ళు వినోదాలు కాలక్షేపాలు ఎక్కువగా అవడం. దానికి అర్థం ఏంటంటే మనకి ఆ వినోదాలు కాలక్షేపాలు ఎక్కువ అవడం అంటే ఏంటంటే మనకి ఏదో అసలు కన్నా వడ్డీ ముద్దు అన్నట్టుగా మనకి వినోదాల కాలక్షేపం అవడం. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి ఉద్యోగస్తుల్లో నిరాశ నిస్పృహ ఎక్కువ కావడం. అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగస్తుల్లో ఎప్పుడైతే నైతికత లేదో నిరాశ నిస్పృహలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఉద్యోగస్తులు వర్గాలుగా చనిపోవడం, వ్యవస్థలో నాయకత్వ పట్ల వ్యతిరేకత వచ్చి క్రమశిక్షణ లోపించడం ఇవన్నీ జరుగుతాయి దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం అన్నమాట. అందుకని ఏంటంటే మనకి అతి తక్కువ నైతికత వలన అశాంతి ఏర్పడుతుంది. దీనివలన ఉత్పత్తి మందగిస్తుంది. ఇక్కడ మనం అతి తక్కువ నైతికత వలన ఏంటంటే అశాంతి ఏర్పడుతుంది అంటాడు. అశాంతి దీనివలన ఏంటంటే ఉత్పత్తి మందగిస్తుంది. తర్వాత శ్రామికులకు పనిచేయాలని అనిపించదు. తర్వాత అనారోగ్యానికి పాలవుతాడు. తర్వాత తక్కువ నైతికత వలన అనుమానాలు, అపోహలు, అపార్థాలు వస్తాయి. ఈ తక్కువ నైతికత వలన పారిశ్రామిక సంబంధాలు రాను మరింత క్షీణిస్తూ ఉంటాయి. తక్కువ నైతికతను ఎటువంటి కారణాలు ఉన్నప్పటికీ మొత్తంగా వ్యవస్థ నష్టపోతుంది. ప్రతి మేనేజర్ మంచి నైతికత వాతావరణాన్ని, మంచి మానవ సంబంధాలను సృష్టించాలి. దీనివలన మంచి మానవ సంబంధాలు ఏర్పడతాయి. దీనివల్ల మంచి ప్రేరణ కలుగుతుంది. గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి. తర్వాత అన్ని రకాలుగా బాగుంటుంది అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకని ఇక్కడ మనకి ప్రత్యేకించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఒక విధంగా చెప్పాలంటే యూనిట్ 4 నుంచి నేను ఇక్కడ నైతిక అసలు అనగానేమి, నైతికత అర్థాన్ని, స్వభావాన్ని మరియు పరిధిని తెలపండి అంటూ చాలా చక్కగా అడిగిన ప్రశ్నగా మనం చెప్పవచ్చు అన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ నైతికత అంటే ఏంటంటే మోరల్ వాల్యూస్. అందుకని ఏంటంటే మధ్యకాలంలో మరి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటికీ గతానికి తేడా తీసుకుంటే గతంలో చక్కగా మరి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఒక మొరాలిటీ తర్వాత రాను మొత్తం ఇవన్నీ వదిలేసే ప్రయత్నం జరిగింది. మనకు తెలుసు ఇవాళ హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఎంత దుర్భరంగా ఉన్నాయి, తర్వాత ఏంటి ఇదంతా అనే దాని మీద చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేస్తారు. అందుకని ఏంటంటే ఇక్కడ నైతికత అనగానేమి, నైతికత అర్థాన్ని, స్వభావాన్ని తెలియజేయండి. అంటే నైతికత ఉన్నవాళ్ళు ఉండటం వల్ల ఆ సంస్థ 3 పూలు 6 కాయల్లాగా, నిత్య కళ్యాణ పచ్చతోరణంలాగా ఎలాగ డెవలప్మెంట్ అవుతుంది, ఎలాగ ముందుకు పురోగతి వెళుతుంది. అలాగే ఈ కష్టపడినటువంటి స్వభావం లేని వాళ్ళు ఎలాగ నైతికంగా పతనవుతారు అనే దాని మీద చెప్పేదే ఇది అని మనం చెప్పవచ్చు. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి ప్రత్యేకించి నైతికత అనగానేమి, నైతికత అర్థాన్ని, స్వభావాన్ని మరియు ఆ పాత్రని చర్చించండి, పాత్రను విశ్లేషించండి అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం. అందుకేంటంటే నైతికత మరి యొక్క గొప్పతనం దాని మీద మనం చూడొచ్చు అన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మనం అది ఒకసారి చూడాలి అనే దాని మీద చెప్పే ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకని ఇక్కడ మనకి 4th యూనిట్లో భాగంగా
ఇక్కడ మాకు ఒక అద్భుతమైనటువంటి కోచింగ్ ఏంటంటే ఫోర్త్ యూనిట్లో భాగంగా నైతికత అనగానేమి, నైతికత అర్థాన్ని, స్వభావాన్ని వివరించండి అనే దాని మీద చాలా చక్కగా ప్రయత్నం చేశాడు. తర్వాత ఏంటంటే మనకి ప్రత్యేకించి మోరల్ అనే ఒక ఫ్రెంచ్ పదం నుంచి మోరల్ అనే ఒక పదం వచ్చింది అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. చాలా చాలా గొప్పగా అత్యున్నతంగా మనకి ఇది అందుకని ఏంటంటే లీడర్షిప్ ఎడ్యుకేషన్లో భాగంగా ఒక పరిశ్రమలో లేకపోతే ఒక సంస్థలో ఒక వ్యవస్థలో పనిచేసే వాళ్ళు మోరల్ వాల్యూస్, నైతికత ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనే దాని మీద చర్చించినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కోచ్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి కోచ్గా మనం దీన్ని మాట్లాడవచ్చు. అందుకని ఏంటంటే మనకి సైడ్ హెడ్డింగ్లో భాగంగా మనం ఒకసారి తీసుకుంటే మోరల్ అనే ఫ్రెంచ్ పదం నుంచి మోరల్ వచ్చిందని, తర్వాత అలాగే నైతికత ప్రాధాన్యత అనే దాని మీద మనం చర్చించాం. తర్వాత అలాగే అత్యున్నత నైతికత కలిగిన ఉద్యోగుల వల్ల ఎంత అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా వ్యవస్థ ముందుకు వెళుతుంది, అలాగే అనైతికత అసలు నైతికత లేని ఉద్యోగుల వల్ల వ్యవస్థ సంస్థ ఎలా ఉంటుంది అనే దాని మీద చాలా చక్కగా దీంట్లో వివరించే ప్రయత్నం చేశాడు. అందుకని ఏంటంటే ఏదేమైనప్పటికీ నైతికత ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి అది చాలా చాలా అవసరం. ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థికి వినయం పెట్టని ఆభరణం అన్నట్టుగా చిన్నప్పటి నుంచి వినయంతో, తర్వాత అలాగే విజ్ఞతతో, అలాగే చక్కగా పిల్లలకి చక్కగా మనం మోరల్ ఎథిక్స్ వాల్యూస్ వాళ్ళు చిన్నప్పటి నుంచి అద్భుతంగా మనం వాళ్ళని తీర్చిదిద్దితే చక్కగా రేపు వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళు ఆయా రంగాల్లో చక్కగా వాళ్ళు ఎథిక్స్ అండ్ వాల్యూస్ కలిగి ఒక పిల్లర్స్ లాగా సమాజంలో 10 మందికి ఆదర్శంగా వాళ్ళు చక్కగా జీవించడానికి ఉంటుంది. అలాగేంటంటే మరి ముఖ్యంగా ఏంటంటే కోచింగ్ యొక్క పరమార్థం ఏంటంటే ఇది ఫైనాన్షియల్ లీడర్షిప్ ఎడ్యుకేషన్ కాబట్టి, అంటే ఆర్థికపరమైనటువంటి నాయకత్వ విద్య కాబట్టి ఒక వ్యవస్థలో పనిచేసే సిబ్బంది, శ్రామికులు చక్కగా వీళ్ళంతా మనసు పెట్టే విధంగా పనిచేయాలి, ఎలా చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు నైతికత మోరల్ అనేది ఉన్నప్పుడు చక్కగా సమయపాలన పాటిస్తారు, క్రమశిక్షణ పాటిస్తారు, డెడికేషన్తో పనిచేస్తారు, చక్కగా ఆ సంస్థ పురోగతికి అభివృద్ధికి దోహదం అవుతుంది అని తెలియజేస్తూ మనకి కోచింగ్ ముగించే ప్రయత్నం చేస్తారు.